వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బోర్డర్ గవాస్కర్లో జైస్వాల్ సెంచరీ, ఒక్క శతకంతో 8 రికార్డుల సొంతం. మెగా వేలంలో జాక్ పాట్ ఎవరికో, తొలిగంట మాత్రం మిస్ కావద్దు. కవిత చేతికి బ్రహ్మాస్త్రం, త్వరలోనే రీ ఎంట్రీ. గాంధీ భవన్ కేర్ ఆఫ్ జనతా గ్యారేజ్. ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ దూకుడుగా ఆడాడు. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో సెంచరీతో చెలరేగిపోయాడు. తొలి ఇన్నింగ్స్లో డకౌట్ అయిన జైస్వాల్ రెండో ఇన్నింగ్స్లో మాత్రం 205 బంతుల్లో సెంచరీ బాధేశాడు. అయితే తన కెరీర్లో ఇది 4వ శతకం కావడం విశేషం. ఈ క్రమంలో ఏకంగా 8 రికార్డులను ఎస్వి సొంతం చేసుకున్నాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్తో 77 కలిసి తొలి వికెట్కు 201 పరుగులు జోడించాడు. అనంతరం రాహుల్ పెవిలియన్కు చేరాడు. క్రికెట్ లవర్స్ ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా మరికొద్ది సేపట్లో ఐపీఎల్ మెగావేలం ప్రారంభం కానుంది. ఈ క్రమంలో 10 ఫ్రాంచైజీల ఓనర్లు అలాగే కోచ్లు ఇప్పటికే ఈవెంట్ కోసం అక్కడికి చేరుకున్నారు. ఇక భారత్ కాలమానం ప్రకారం ఈ ఆక్షన్ ఆదివారం మధ్యాహ్నం 3:30 స్టార్ట్ అవ్వనుంది. ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ జియో సినిమా వేదికగా ఈ ఈవెంట్ను ఆన్లైన్లో లైవ్గా చూడొచ్చు. అలాగే టీవీలో చూడాలనుకునే వారు స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో వీక్షించవచ్చు. ఎమ్మెల్సీ కవిత పొలిటికల్గా మళ్లీ యాక్టివ్ అయ్యేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయి బెయిల్పై వచ్చిన కవిత కొద్ది రోజులుగా ఇంటికే పరిమితం అయ్యారు. జైలులో ఉండగా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవడంతో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆరోగ్యం కాస్త మెరుగుపడడంతో త్వరలోనే బయటకు వస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్న కల్వకుంట్ల కవిత ఇప్పుడు ఎలాంటి అస్త్రాలతో బయటకు వస్తారో, రేవంత్ సర్కార్ను ఎలా ఎదుర్కోబోతున్నారు అనేది ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారింది. గత కొద్ది రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా కులగణన సర్వే జరుగుతోంది. ఇటీవల కల్వకుంట్ల కవిత నివాసంలో కూడా అధికారులు కులగణన సర్వే చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు కవితకు సంబంధించిన ఫోటోలు మీడియాకు రిలీజ్ చేశారు. జనతా గ్యారేజ్, ఇక్కడ అన్ని రిపేర్లు చేయబడును. ప్రభుత్వంలో పరిష్కారం కాని పనులు జనతా గ్యారేజ్లో చేసి పెట్టబడును. కొన్నేళ్ల క్రితం వచ్చిన తెలుగు సినిమాలోని లైన్ ఇది. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కూడా జనతా గ్యారేజ్ సినిమాలో ఫాలో అవుతున్నట్లే తెలుస్తోంది. ప్రభుత్వంలో పరిష్కారం కాని కొన్ని పనులు ఇప్పుడు గాంధీ భవన్ వేదికగా పరిష్కారం అవుతున్నాయట. ప్రజాభవన్, పలు జిల్లాల్లో అధికారులు పరిష్కరించలేని పనులు జనతా గ్యారేజ్ అంటే గాంధీ భవన్లో తీరిపోతున్నాయంట. అందుకే ఇప్పుడు రాష్ట్రంలోని నలుమూలల నుంచి వారంలో 2 రోజులు గాంధీ భవన్కు ప్రజలతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు క్యూ కడుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వ పెద్దలను నేరుగా కోరుతున్నట్లు తెలుస్తోంది. చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అందరికీ కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.